నల్లజర్లలో రైతన్నా మీకోసం కార్యక్రమం. రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలి. సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానన్న చంద్రబాబు. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన. గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం. రాహుల్, ప్రియాంకకు ఆహ్వానం అందజేత. రాహుల్ ని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు. తమ స్వార్థం కోసమే కేసీఆర్ కుటుంబం పోరాటం. కేటీఆర్ వ్యాఖ్యలు దారుణమన్న జగ్గారెడ్డి. అమరావతిలో గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తాం. పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. జనవరి నెలాఖరుకు టెండర్లు పూర్తి చేస్తామన్న నారాయణ. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బీజేవైఎం యత్నం. దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. చిత్రపురి ఆక్రమణల కేసులో కీలక అంశాలు. 15 మందిని బాధ్యుల్ని చేస్తూ ఫైనల్ రిపోర్ట్. పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్రుందని నివేదిక. నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న విచారణ. సిట్ ఎదుట హాజరైన జోగి బ్రదర్స్ కుమారులు రాజీవ్, రోహిత్, రాకేష్, రామ్మోహన్ ఎంక్వైరీ. దుబాయ్ లో గల్ఫ్ కార్మికుల నిరసన. బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల కోసం నిధులు కేటాయించాలి, లేదంటే ఆమరణ దీక్ష చేస్తామని వార్నింగ్. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన. ఉత్పత్తి ఆధారంగా జీతాల చెల్లింపుపై నిరసన. లేబర్ కమిషనర్ కు కార్మికుల ఫిర్యాదు. జనగామలో అదుపు తప్పి డీసీఎం బోల్తా. రోడ్డుపై చెల్లా చెదురుగా పడిన కోడిగుడ్లు. సూర్యాపేట వెళ్తూ ఉండగా ఘటన. శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ. శివదీక్షల విరమణకు తరలి వస్తోన్న భక్తులు. ఈ నెల 5 వరకు స్పర్శ దర్శనం అవకాశం. తీరం దాటిన అల్పపీడనం. మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు. చెన్నైలో నీట మునిగిన పలు ప్రాంతాలు. నెల్లూరు, చిత్తూరు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్. రేపు ఉదయం ఆకస్మిక వరదలొచ్చే అవకాశం. ఇవాళ ఆరెంజ్, రేపు ఎల్లో అలర్ట్ జారీ. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. వాహన రాకపోకలకు అంతరాయం. సూళ్లూరుపేటలో భారీ వర్షం. పొంగి పొర్లుతున్న కాళంగి, స్వర్ణముఖి నదులు. పలు గ్రామాలకు రాకపోకలు బంద్. జనసేన సీనియర్ నేతలతో పవన్ భేటీ. అభివృద్ధిలో భాగమయ్యేలా కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. ప్రతి కమిటీలో మహిళలకు స్థానం ఉంటుందన్న పవన్. భక్తులతో కిక్కిరిసిన తిరువణ్ణామలై. స్వామి దర్శనానికి 10 గంటలకు పైగా సమయం. సాయంత్రం కొండపై కార్తీక మహాదీపోత్సవం. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. పాల్గొన్న సోనియా, ఖర్గే, రాహుల్. ఢిల్లీ ఎంసీడీ ఉప ఎన్నికల ఫలితాలు. 7 వార్డుల్లో బీజేపీ, 3 వార్డుల్లో ఆప్ గెలుపు. కాంగ్రెస్, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం. పుదుచ్చేరిలో విజయ్ రోడ్ షోకు నో పర్మిషన్. భద్రత కల్పించలేమన్న పోలీసులు. అన్ని రోడ్ షోలు రద్దు చేసుకున్న టీవీకే పార్టీ.